హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ నుంచి మంచి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. ఐటీ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ 8th క్లాస్ మీరు పాస్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా మీరు 10th పాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరండి ఈ నోటిఫికేషన్కి. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి ఇలాంటి నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే తర్వాత మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ కానీ చూసుకుంటే డాక్యార్డ్లో మీరు అప్రెంటిస్‌షిప్ చేస్తే తర్వాత జాబ్స్ పడ్డప్పుడు ఓన్లీ వాళ్ళకు మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. తర్వాత వేరే వాళ్ళకి అనేది ఛాన్స్ అనేది ఇవ్వరు. ఓన్లీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరండి. ఇదొకటి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఐటీ అదేవిధంగా క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా 10th అదేవిధంగా 8th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది అయితే ఇక్కడ డెసిగ్నేటెడ్ ట్రేడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 1 year అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుందండి. 1961 యాక్ట్ ప్రకారం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ట్రేడ్స్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా పక్కన కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీ అనేది చూసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మీరు ఎలక్ట్రీషియన్ వాళ్ళకి అనేది ఇక్కడ మొత్తం వేకెన్సీ చూసుకుంటే 49 వేకెన్సీస్, ఎలక్ట్రోప్లేట్ వాళ్ళకు 1 వేకెన్సీస్, మెరీన్ ఇంజన్ ఫిట్టర్ వాళ్ళకి అనేది 36 వేకెన్సీస్ అండి. ఫౌండరీ మ్యాన్ వాళ్ళకు 2, కార్పెంటర్ అదేవిధంగా పెయింట్ మేకర్ వాళ్ళకు 2, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మెకానికల్ డీజిల్ వాళ్ళకి అనేది 39 వేకెన్సీస్, ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ 8 వేకెన్సీస్, మిషనర్ 15, అదేవిధంగా మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ వాళ్ళకు 15, పెయింటర్ వాళ్ళకు ఇక్కడ జనరల్లో ఇక్కడ చూసుకుంటే మీరు 11 వేకెన్సీస్, అదేవిధంగా సెట్ మెటల్ వాళ్ళకు 3, ప్లంబర్ వాళ్ళకు 22, అదేవిధంగా మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ వాళ్ళకి అనేది 8 వేకెన్సీస్. సో మనం చూసుకుంటే డ్రెస్ మేకర్ లేదా స్వింగ్ టెక్నాలజీ వాళ్ళకి అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది టైలరింగ్ ట్రేడ్ వాళ్ళ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 4 వేకెన్సీ అండి. వెల్డర్ వాళ్ళకు 23 వేకెన్సీస్, అదేవిధంగా మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు ఇక్కడ 28 వేకెన్సీస్, కార్పెంటర్ వాళ్ళకు నెక్స్ట్ మనం చూసుకుంటే 21 వేకెన్సీస్, ఫిట్టర్ వాళ్ళకు 5, అదేవిధంగా మేసన్ వాళ్ళకు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 8 వేకెన్సీస్ అండి. అదేవిధంగా ఐ అండ్ సిటీ ఈఎస్ఎం అది వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే 3 వేకెన్సీ. మొత్తం వేకెన్సీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. 303 వేకెన్సీ అయితే ఓన్లీ ట్రేడ్ వాళ్ళకి అనేది ఇక్కడ కేటాయించడం అయితే జరిగిందండి. అదేవిధంగా 8th క్లాస్ అదేవిధంగా 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళకు 2 year అనేది ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళకని మనం చూసుకుంటే స్విఫ్ట్ రైట్ స్టీల్ అండి. ఫిట్టర్ వాళ్ళ అనేది ఈ ట్రేడ్ అనేది మనం ఫిట్టర్లో అనేది మీరు ఐటీ అయితే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. 1 year ఐటీ అదేవిధంగా 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. రిగ్గర్ వాళ్ళ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఇక్కడ 14 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫ్రెషర్ వారు ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. మీ దగ్గర ఐటీ లేకపోయినా అప్లై అనేది చేసుకోగలరండి. 8th క్లాస్ అదేవిధంగా 10th క్లాస్ ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. చూసుకుంటే ఫార్జ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ అండి. వీళ్ళకనండి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 35 వేకెన్సీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు క్లారిటీగా అనేది చూసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా కేటగిరీ వైజ్గా అనేది వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ అనేది మనం చూసుకుంటే 10thలో 50% మార్క్స్ అని పాస్ అయి ఉండి, ఐటీలో ఇక్కడ చూసుకుంటే 65% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర 8th క్లాస్ పాస్ ఓన్లీ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఏజ్ లిమిట్ అని చూసుకుంటే ఇక్కడ మీరు 2021 August 1 నుంచి 2008 October 31 లోపు పుట్టిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. అదేవిధంగా మినిమం ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అనేది హైట్ అనేది 150 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వెయిట్ అనేది 45 kgs అయితే ఉండాలి మినిమం. చెస్ట్ మనం చూసుకుంటే నార్మల్ ఎంత ఉన్నా పర్లేదండి. ఎక్స్పాండ్ చేసేటప్పుడు అయితే 5 సెంటీమీటర్ ఎక్స్పాన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. ముందు మీరు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ అనేది చేసి ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ ఐటీ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ చేస్తే 7,000 అయితే ఇస్తారండి. అదేవిధంగా ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది 6,000 అయితే ఇస్తారు. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అనేది చేస్తారు కదండి, వాళ్ళకు 10% అయితే ఇంక్రీజ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 100 మార్క్స్ అనేది వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 2 hour అనేది టైం అనేది ఇస్తారండి. దీంట్లో సిలబస్ అనేది చూసుకోవచ్చు. జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే ఓన్లీ ముంబైలో మాత్రమే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. ఇది ముంబై నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత రైటింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ అయితే పెట్టి మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. అదేవిధంగా మీ ట్రైనింగ్ అనేది November 2022లో అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ట్రావెలింగ్ అదేవిధంగా ఏదైనా అలవెన్స్ అనేది మీకైతే ఇలాంటిది కల్పించారు. మీరే స్వయంగా అక్కడ టికెట్ అవన్నీ పెట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఎగ్జామ్ ఏదైనా ఇంటర్వ్యూ అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ మీరు ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇది మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి 21 days వరకు అనేది మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే నేనైతే సపరేట్గా వీడియో అనేది చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.